మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి. మీరు ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళలేక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ని అడుగుతున్నాను సార్. దయచేసి అందరు సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నదన్నది తెలుస్తుందని దయచేసి ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న 2 వికలాంగులు అయిపోయారండి. నా కుటుంబంలోను నేను బాగా చేయించుకోలేక అన్నమయ్య బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా, అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి. ఆయన పాప త్వరలో హైదరాబాద్ వచ్చి పాపను కలుస్తానన్నారండి. నువ్వు బాగా తినాలని చెప్పారండి. మెడిసిన్ కూడా నేను పంపిస్తానమ్మా శశి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. ఎంతో ధైర్యం చెప్పారండి. మా కుటుంబాన్ని కూడా పలకరించారండి, పరామర్శించారు. మా వారు కూడా మాట్లాడారండి, మాకు ధైర్యం చెప్పారండి. రామ్ సార్కి మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చాలా కృతజ్ఞతలండి. ఇదంతా మీ అందరి వల్ల అయ్యిందండి. ఇప్పుడు అరుణ్ బాబుని నేను ఇంత చేసుకోపోతే, ఆ అబ్బాయి పిఠాపురం నుంచి రాకపోతే ఇది అసలు అవ్వదండి. నా బాధ ఎంతమందికి మెసేజ్లు పెట్టినా నాకెవరో అయితే నాకు ఏ రిప్లై ఇవ్వలేదండి. పిఠాపురం నుంచి ఆ అబ్బాయి రాబట్టి, ఇది వీడియో వైరల్ అవ్వబట్టి మీరందరూ నా దగ్గర రావాల్సి వచ్చింది. తర్వాత పాపకి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారండి మీరు అందరూ కలిపి. ఇది ఒకరితోనే అవ్వదు కాదండి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. సార్ వరకు తీసుకెళ్లారండి, మీడియా కూడా తీసుకెళ్లారండి. అలాగే మా పరిస్థితిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని నా కుటుంబానికి సహాయం అందించమని అడుగుతున్నానండి. మేము శశిభవ్య దగ్గరికి రావడం జరిగింది. మా అభిమాన నటుడు రామ్ పోతినేని ఈ రోజు వీడియో కాల్ మాట్లాడతారని మేము ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఆ వీడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఆ ఫ్యామిలీకి రామ్ పోతినేని భరోసా ఇచ్చారు. మెడిసిన్, ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తానని ఆ మాట అంతంతో మా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను త్వరగా కోరుకుని మా అభిమాన నటుడు రామ్ దగ్గరికి వెళ్ళాలని రామ్ పోతినేని గారు కూడా కోరుకున్నారు. తను మా దగ్గరికి రావాలని. అందుకోసం తన కోసం ప్రొవైడ్ చేసిన మెడిసిన్, ఫుడ్ అంత తప్పకుండా ప్రతిరోజు తిని మంచిగా ఆరోగ్యంగా ఉండి రామ్ పోతినేని కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అభిమాన నటుడికి నేను ఫ్యాన్ అయినందుకు ఎంతో గర్విస్తున్నాను. నేను ఎంతో శాంతి మాటల్లో చెప్పలేనిది ఇదంతాని. చాలా రుణపడి ఉంటాం మేము మా హీరోకి. ఇలాంటి ఫ్యాన్స్ సంపాదించుకున్నందుకు మా హీరో గారు మా అందరి ఆయుష్ పోసుకుని ఇంకా ఎన్నో జన్మలు అది మాటల్లో చెప్పలేంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీం అంతా సహకారం దీంట్లో చాలా తోడే ఉంది. నాకు అందరూ సహకరించారు. ఈ వీడియో రాగానే అందరూ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి శశిభవ్యతను కలవటానికి అందరూ సహకరించి ఫండ్స్ అయ్యి కలెక్ట్ చేసాము. అవన్నీ త్వరలో పట్టుకుని వచ్చి ఇస్తాము. మా ఫ్యాన్స్ తరఫున మేము చేయాల్సిందన్నీ మంచి సహాయం మేము చేస్తున్నాం. ఇంకా చాలామంది అందరూ తోడ్పడాలని సహాయం కోరుకుంటున్నాం. ఈ ఫ్యాన్స్ అందరూ రామ్ పోతినేనికి అభిమానులుగా ఉండటం అందరూ చేసుకున్న పుణ్యం ఇది.